జై హింద్. ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాల ఇస్లామిక్ దేశాల సమూహం భారత్పై విషం కక్కింది. 27 అక్టోబర్ 27 అక్టోబర్ సందర్భంగా 78 సంవత్సరాలు అయిందని చెప్పి ఒక ప్రకటన జారీ చేసింది ఓఐసి. ఏమని అంటే, కాశ్మీర్లో భారత కబ్జాను మేము ఒప్పుకోవడం లేదు. కాశ్మీర్ ప్రజల స్వాతంత్రం కోసం మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇంకేదో వాళ్ళు పాకిస్తాన్ రాసిచ్చిన స్టేట్మెంట్ని ఓవైసీ తన స్టేట్మెంట్గా విడుదల చేసింది. నిజంగా ఇస్లామిక్ దేశాలు వాళ్ళకు నిజంగా ఇస్లాం పాటిస్తున్న వాళ్ళపైన ప్రేమ ఉంటే, చైనాలో ఉయిగర్ ముస్లింల గురించి ఎప్పుడు మాట్లాడరు. అక్కడ ఉయిగర్ ముస్లింలకు చైనాలో గడ్డం పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు. రంజాన్ ఉపవాసాలు ఉండడానికి అవకాశం లేదు. నేరం అది. వాళ్ళ మసీదులు కూల్చివేయబడ్డాయి. మరి చైనాకు వ్యతిరేకంగా ఓఐసీ దేశాలు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేవు? పెద్ద ఎత్తున ఈరోజు పాలస్తీనాలో చనిపోతున్నది ముస్లింలు కాదా? సుమారు 80,000 మంది పాలస్తీనాలు చంపబడ్డారు ఇప్పటి వరకు. మరి పాలస్తీనాల ప్రాణాల గురించి ఓఐసీ ఎందుకు మాట్లాడదు? కాశ్మీర్లో ఇస్లాంకి వచ్చిన ప్రమాదం ఏంది? కాశ్మీర్లో ఏమైనా మసీదులు కూల్చబడుతున్నాయా? కాశ్మీర్లో ఏమైనా ముస్లింలపై మత ప్రాతిపదికన దాడులు జరుగుతున్నాయా? ఏం జరుగుతుందని కాశ్మీర్పై ఈ 57 దేశాల కూటమి ఒక ప్రకటన చేయాల్సి వస్తుంది? కాబట్టి భారత్ కూడా ఈ ఓఐసీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నది. ఏదో పాకిస్తాన్ ఉన్న ఒక న్యూక్లియర్ దేశంగా తన డిప్లొమసీ తోటి ఈ ఓఐసీ నుంచి స్టేట్మెంట్ ఇప్పించింది. ఈ స్టేట్మెంట్లతోటి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.